నేనేం చేసినా నీ మంచికే చేస్తాను అని నీకు నమ్మకం ఉందా? ఉంటే ప్రామిస్ చేయి, లేదంటే మానేయ్. అయ్యో, అంత మాట అనకక్కా. నువ్వు అడగాలే కాని నా ప్రాణమైనా ఇస్తాను. ప్రాణం అక్కర్లేదమ్మో, జస్ట్ నేను చెప్పినట్టు వింటానని ప్రామిస్ చెయ్యి. అలాగే. దాట్స్ గుడ్. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నీకొక సర్ప్రైజ్. ఏంటి ప్రశాంత్, నీకు అమ్మోకి ఈరోజు రాత్రికే శోభనం ఏర్పాటు చేశాం. కొత్త బట్టలు కొనుక్కోమని డబ్బులిస్తుంటే అలా బాధపడతావే, ఏమైంది బాబు? ఇది బాధ కాదు పెద్దమ్మ, ఆనందం. ఇది ఆనంద బాష్పాలు. నన్ను నా భార్యని ఒకటి చేయాలని మీరందరూ పడే తాపత్రయాన్ని చూస్తుంటే నాకు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. ఏమిచ్చి మీ రుణం నేను తీర్చుకోగలను పెద్దమ్మా? అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు బాబు? లేదు పెద్దమ్మా, ఇది ఇంకా చాలా తక్కువ. సిరి వదినేమో నా భార్యని ఒక తోబుట్టులా చూస్తుంది, నువ్వేమో అన్నయ్యతో సమానంగా నన్ను నీ బిడ్డలా చూస్తున్నావు. అయిన వాళ్ళు కూడా చేయలేని పనిని ఈరోజు మీరే మీ బాధ్యతగా తీసుకొని మాకు శోభనం జరిపిస్తున్నారు. నిజంగా మీరు దేవతలే. ఈళ్ళు ఒక దేవాలయం. అంతా నీ మంచితనం ప్రశాంత్, నీ అభిమానం అంతే. ఇందులో మేం గొప్పగా చేసిందేమీ లేదు. అమ్మో మాలో ఒకటిగా మా ఇంటి మనిషిగా కలిసిపోయింది. దాని కంట కన్నీరు మేం చూడలేము, అలా అని నిన్ను బాధ పెట్టలేము. అందుకే మీ మధ్య ఏమున్నా అది ఈ రాత్రికే పోయి రేపటి నుంచి మీ ఇద్దరూ అన్యోన్యంగా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. మా కోరికను తీర్చే బాధ్యత ఇప్పుడు నీపైనే ఉంది ప్రశాంత్. మా అమ్మ మనసు నొచ్చుకోకుండా తన మనసుని మెల్లగా నీ వైపుకి మార్చుకో. తను సంతోషంగా ఉండేలా చూడు. ప్రస్తుతానికి నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. తను ఇప్పుడు నా మాట వినడం తప్ప తప్పుకునే అవకాశమే లేదా? ఏంటి ప్రశాంత్, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? అదే పెద్దమ్మా, మీరు మా ఇద్దరికి శోభనం ఏర్పాటు చేశారు, బానే ఉంది. కానీ దీనికి గౌరీ ఒప్పుకుంటుందా అని. అదా నీ ఆలోచన? మేం తనకిప్పుడు చెప్పకుండా గుట్టుగా ఉంచుతాం. కార్యం జరిగే టైంకి అసలు విషయం చెప్పి నీ దగ్గరికి తీసుకొస్తాం, సరేనా? నిజంగా మీరు దేవత పెద్దమ్మ. అయ్యో, ఏంటిది? పెద్దవాళ్ళని ఇంతగా అభిమానించే నీలాంటి మంచి మనిషి భర్తగా రావటం నిజంగా మా అమ్మ అదృష్టం. ప్రశాంత్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అమ్మ మనసుని మార్చుకునే బాధ్యత ఇక నీదే, సరేనా? అయ్యో, మీరంతగా చెప్పాలా పెద్దమ్మా? చూస్తూ ఉండండి, తను నా మాట వినేలా నాతో కలిసి ఉండేలా చేసుకొని తీరుతాను. చాలా సంతోషం. సరే సరే, నువ్వు త్వరగా వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకో. నువ్వింకేం మాట్లాడుకో, సరేనా? గౌరీ గౌరీ, నువ్వు నా భార్యవి కాకపోయినా ఈరోజు రాత్రితో
పూర్తిగా నా దానివి కాబోతున్నావు. నన్ను గదిలో ఉండమని చెప్పి అక్క ఎక్కడికి వెళ్ళింది? అక్క వాళ్ళు ఇప్పుడెందుకు ఈ గదిని అలంకరిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అక్క, ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? అమ్మో, గదిలో నుండి బయటికి రావద్దని చెప్పానా? మరెందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుండి వెళ్ళు. వెళ్ళమ్మో. అది కాదక్క, ముందు ఈ గదిని ఎందుకు అలంకరిస్తున్నారో అది చెప్పండి. అవన్నీ తర్వాత చెప్తాము. ముందు సిరి చెప్పినట్టు చెయ్యి. వెళ్ళమ్ము. మీరేదో నాకు చెప్పకుండా చేస్తున్నారనిపిస్తుంది. అదేంటో నాకు మీరు చెప్పాల్సిందే, లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్ళను. అమ్మో, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకలా మొండికేస్తున్నావు? ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నాను. అదెందుకు అర్థం చేసుకోవు? ముందు నువ్వు గదిలోకి వెళ్ళు, నేను వచ్చి చెప్తాను. వెళ్ళమ్మో. వెళ్ళమ్మో. మ్మ్. నీకు అసలు బుద్ధుందా? వాళ్ళేదో తెలియక నీకు గౌరీకి శోభనం ఏర్పాటు చేస్తే నువ్వైనా వద్దని ఆపాలి కదరా. ఆపకపోగా అమ్మ డబ్బులిచ్చింది కదా అని బట్టలు కొనడానికి వెళ్ళావు. మరీ ఇంత స్టూపిడ్గా ఎలా బిహేవ్ చేస్తున్నావురా? నన్నేం చేయమంటావురా? నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పటికీ నేను ఎంత చెప్పాలని ట్రై చేసినా మాది భార్యాభర్తల గొడవని ఎవరు వినడం లేదు. ఇంకా ఏం చెప్పి దాన్ని ఆపాలి చెప్పు? ఒక పని చేస్తాను రా, వెళ్ళి అందరితో నేను గౌరీ భర్తను కాదని నిజం చెప్పేస్తాను. అప్పుడు గౌరీకి ఏ ఇబ్బంది ఉండదు. అవును, ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పేస్తాను రా. రే ఆగ్రా, నిజం చెప్తే సిరి బతకదు, అది మర్చిపోయావా? అయ్యో అవును కదూ. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? అబద్ధం చెప్పి ఆపినా అందరికీ నా పైన అనుమానం వస్తుంది. ఛే, నువ్వే ఏదో ఒకటి చేయాలరా. నాకైనా ఏం అర్థం కావట్లేదురా. సిరి ఏమో మీ ఇద్దరిని కలపాలని గౌరీకి తెలియకుండా ఆ శోభనాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు గౌరీకి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని టెన్షన్గా ఉంది. నువ్వు గౌరీ మనసు గెలుచుకుని తనని మెల్లగా మార్చుకుంటే నీతో పెళ్లికి ఒప్పించొచ్చని ఆశపడ్డాను. కానీ ఇంతలోనే సిరి వాళ్ళు నాతో ఒక మాట కూడా చెప్పకుండా తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ ఏం గొడవ చేస్తుందో ఏంటో. టెన్షన్ పడకరా. నేనైనా తెలిసి గౌరీని నాదాన్ని ఎలా చేసుకుంటాను? అసలు తనని తాకను కూడా తాకను.
సరేనా? నా టెన్షన్ నీ గురించి కాదురా, గౌరీ గురించి. నిజం తెలిసిన మరుక్షణం ఆవేశంలో తను ఏ నిర్ణయం తీసుకుంటుందో అని భయంగా ఉంది. నువ్వు ఎంత ఆపాలని చూసినా ఈ శోభనం జరిగి తీరుతుందిరా. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. నాకు మంచి చేయాలనుకునే అక్క వాళ్ళందరూ నన్నేదో ప్రమాదంలోకి పడేయబోతున్నారనిపిస్తుంది. దీని నుండి నేను ఎలాగైనా బయటపడాలి. కానీ ఆ దుర్మార్గుడు గురించి నిజం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరే. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా ఈ గండం నుంచి గట్టెక్కాలి? సారీ రా అమ్మో, ఇందాక నేను నిన్ను అలా అనుండకూడదు. ఫీల్ అవుతున్నావు కదూ? అసలు విషయం చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుందిలే. అమ్ము, ఇదిగో త్వరగా ఈ చీర కట్టుకో, మేము నిన్ను అందంగా తయారు చేస్తాం. అవునమ్మో, త్వరగా కట్టుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకక్కా? అదిగో మళ్ళీ చెప్పింది ఏది వెంటనే చెయ్యవా నువ్వు? అవునులే, నీకైనా విషయం చెప్పకుండా దాస్తే టెన్షన్ తప్ప థ్రిల్లే ఉంటుంది. చెప్తాను విను. ఈ రోజు నీకు ప్రశాంత్కి శోభనం. ఇదిగో త్వరగా రెడీ అవ్వు. రెడీ అవ్వము. ఏంట్రా, ఎప్పుడూ తాగి తూలుతూ వచ్చి నన్ను నోటికొచ్చినట్టు తిట్టేవాడివి, ఈరోజేంటి నోట్లో నుండి ఒక మాట కూడా రాకుండా ఒట్టి చేతి రూపుకుంటూ వచ్చావు? ఇప్పటికైనా ఈ అక్క విలువ తెలిసొచ్చిందా? తెలిసొచ్చింది అక్కాయ్. దాంతోపాటు బుద్ధి కూడా వచ్చింది. ఇక నువ్వు ఏం చెప్తే చేస్తా. నిజమే అక్క, నన్ను నమ్ము. ఊళ్ళో వాళ్ళకి ఎన్ని సేవలు చేసినా, ఎంత ఖర్చు చేసినా నేను చేసిన పనికి ఎదవలాగానే నన్ను చూస్తున్నారు. లాభం లేదు. వాళ్ళని నమ్ముకోవటం కంటే గౌరీని పెళ్లి చేసుకుని తీసుకురావడమే మంచిదని ఫిక్స్ అయ్యాను. నువ్వు చెప్పింది నిజమేనే. గౌరీ నా పక్కన ఉంటేనే నా జాతకం మారిపోతుంది. పోయిన నా గౌరవం దక్కుతుంది. చీపు అన్న ఊళ్ళో వాళ్ళే గౌరీ కోసమైనా నన్ను గెలిపించి తీరుతారు. అక్కాయ్, ఇంట్లో నా బ్యాగ్ ఉంది. బట్టలు సర్దుకుని ఇట్నుంచిటే ఇప్పుడే సిటీకి వెళ్ళిపోతాను. వెళ్ళి గౌరీతోనే వస్తాను. అప్పటి వరకు ఈ కొంపలో కాలు పెట్టను.
ఇది నా శపథం. శభాషర భూపతి, అదిరే నా తమ్ముడంటే. ఒరేయ్, ఇదే ఊపుని ఇలాగే కంటిన్యూ చేయరా. చూడు, గౌరీనెక్కడున్న వెతికి తీసుకొచ్చేసాయి. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఒరేయ్, నీలో ఈ మార్పు వస్తుందని నేను బ్యాగ్ సర్దే ఉంచానురా. కుండు తీసుకొస్తాను. వస్తానే. ఆ, వస్తానంటావేంట్రా? వస్తాం అని చెప్పు. గౌరీతో వస్తేరా, లేదంటే అట్నుంచట్టే ఎటైనా వెళ్ళిపో. అలాగే. అమ్మయ్యా, ఇంకా గౌరీ ఆస్తి గురించి నాకే టెన్షన్ అక్కర్లేదు. రాణే పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూర్యుడు చీకటి అక్క, నా మాట వినక్క. ఇంకేం మాట్లాడుతున్నానా నిన్ను రెడీ చేసి ప్రశాంత్ దగ్గరికి తీసుకెళ్లేంత వరకు కామ్గా ఉండు. ఏదైనా మాట్లాడాలనుకుంటే అది నీ భర్తతో ఏకాంతంగా మాట్లాడుకో. ఉం? చూసావా, నువ్వు ఆ మాట అనగానే ఎంత సిగ్గుపడుతుందో. అంతేలే, మా ముందే గొడవ పడినట్టు కనిపిస్తారు, కానీ గదిలో మాత్రం కలిసే ఉంటారు కదూ. ఏ అమ్మో, అంతేనా? నా బాధ మీకెలా అర్థం అవుతుందా? అతను మోసగాడు, నయవంచకుడు. అతనితో కలిస్తే నా జీవితం నాశనం అవుతుంది. పిన్ని, ఈ నగల్లో అమ్మో ఎంత అందంగా ఉందో కదా. అవును, నా దిష్టి తగిలేలా ఉంది. ఇంత ఘోరం జరుగుతుంటే ఆయన మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? ఎందుకు ఆపాలని చూడట్లేదు? జరగబోయే ఈ ఘోరాన్ని నేనే ఆపాలి. అక్కకు నిజం చెప్పేస్తాను. ఏంటమ్మా, ఇంకా రెడీ చేయలేదా? త్వరగా కానివ్వండి. అమ్మో, కొందన బొమ్మలా ఉన్నావు. ఈ కార్యం ఏదో ముందే జరుగుంటే మీరు ఈ పాటికి ఎప్పుడో కలిసిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడైనా ఏముందో దినా, రేపటి నుంచి అమ్ము తన భర్తతో సంతోషంగా ఉంటుంది చూడు. ఆయన్ని కలిసి ఆ నీచుడి భాగోతం గురించి మరోసారి చెప్పడమే మంచిది. నా బాధ చూసి ఆయన ఏమైనా చేస్తారేమో. అప్పుడే నేనిందులో నుండి బయటపడగలను. అత్తయ్య, నేను వెళ్ళి ప్రశాంత్ రెడీ అయ్యాడో లేదో చూసొస్తాను. వచ్చేటప్పుడు పాల గ్లాస్ తీసుకురామ్మా. సరే అత్తయ్య. ప్రశాంత్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? వాడికి గౌరీ గురించి అంత క్లియర్గా చెప్పినా తను ఎలా ఈ శోభనానికి ఒప్పుకున్నాడు? వాడంటేనే ఇష్టం లేదంటున్న గౌరీ ఇప్పుడు ఏకంగా వాడితో శోభనానికి ఎలా ఒప్పుకుంటుంది? ఒకవేళ తనని సిరి వాళ్ళు బలవంతం చేస్తే ఖచ్చితంగా నేనే తన భర్తనన్న నిజం చెప్పేస్తుంది. అదే జరిగితే
నేనింత కష్టపడి చేసిందంతా వేస్ట్ అవుతుంది. ఛ! దీన్ని ఎలా ఆపాలి? ఛ! కానీ మొదటిసారిగా మీరు మీ భార్యకి జరిపిస్తున్నారు. దీంతో మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందండి. అది కాదు గౌరీ, నేను చెప్పేది ఒకసారి విను.